ఆరోగ్యాన్ని ఇస్తుందా ఉగాది? ఉగాది గురించి సైన్స్ ఏం చెబుతోంది తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. ఒక పండుగ అన్నది మనకు జ్ఞానంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదే ఉగాది. ఉగాది అన్నది కేవలం నూతన సంవత్సరాది మాత్రమే కాదు. ఇందులో ఆరోగ్యం, వాతావరణంలో మార్పులు, ఖగోళ శాస్త్రం ఈ మూడు ఇమిడి ఉండేదే ఉగాది. ఉగాది రోజున చైత్ర మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజున సూర్యుడు, చంద్రుడు ఒక నూతన చక్రాన్ని కలిగి ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందుకే దీనిని కొత్త సంవత్సర ఆరంభంగా చెబుతారు, విశేషంగా జరుపుకుంటారు. ఈ ఉగాది రోజునే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చెట్లు చివురిస్తాయి, ప్రకృతి పులకిస్తుంది. ఇక ఉగాది రోజున మనం నైవేద్యంగా ఉగాది పచ్చడిని సమర్పిస్తాం. దీని వెనుక సైన్స్ ఉంది, ఆరోగ్యం ఉంది. వేప పువ్వు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బెల్లం శక్తినిస్తుంది. చింతపండు జీర్ణ శక్తిని పెంచుతుంది. మామిడి విటమిన్లు పెంచుతుంది. మిరపకాయలు రక్త ప్రసరణను పెంచుతుంది. ఉప్పు రుచిని పెంపొందిస్తుంది. ఇలా చలికాలం ముగిసి వేసవి ప్రారంభమయ్యే ఈ సమయంలో మన శరీరంలో సమతుల్యతను సాధిస్తుంది ఉగాది పచ్చడి. ఉగాది పండుగ రోజు మామిడి తోరణాలను ఇంటి గుమ్మానికి కడతాం. మామిడి ఆకులు గాలిని శుభ్రం చేసి ఇంటి వాతావరణాన్ని మార్చివేస్తాయి, ఆక్సిజన్ ను పెంపొందిస్తుంది. ఉగాది మనకు గొప్ప సందేశం ఇస్తుంది. జీవితం అన్నది సమన్వయంతో మసులుకోవలసిన అంశమని, ప్రకృతితో సమన్వయంగా జీవించడమే ఆరోగ్యమని చెబుతుంది ఉగాది. ఇక ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం ద్వారా భవిష్యత్ ప్రణాళికను చేసుకోమంటుంది ఈ ఉగాది. ఇది ఖగోళ శాస్త్రంలో వచ్చే మార్పులను కూడా సూచిస్తుంది ఉగాది పంచాంగం. అందుకే ఉగాది అన్నది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇందులో మన ఆరోగ్యం, ప్రకృతి సమతుల్యత, భవిష్యత్ ప్రణాళిక, జీవన సమన్వయం ఇలాంటివన్నీ ఇమిడి ఉన్నాయి. ఇదే ఉగాది పండుగలో ఉన్న ఆంతర్యం. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. ఆచారం వెనుకున్న ఆంతర్యం కావాలా? పండుగ వెనుకున్న పరమార్థం తెలుసుకోవాలా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వెయిటింగ్ న్యూస్.